వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. వైవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్ళి మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పన్నాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి సిబిఐ అన్నారు. మరి ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు మరి ఆ రోజు సిబిఐ ఫస్ట్ కావాలని కోరుకొని తర్వాత వద్దని చెప్పి తర్వాత అవినాష్ రెడ్డి అరెస్టుకు వస్తే కర్నూలు దాటనివ్వకుండా సిబిఐ మీద కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం, అది అత్యున్నతమైన న్యాయస్థానం అసలు ఏం చెప్పబోతుందో తెలియకుండానే ముందే వచ్చి ఏమీ జరగలేదు, అసలు ఇవన్నీ అనవసరము, వేస్ట్, టైం వేస్ట్, అది మీకు అలవాటు. ఏమి లేకపోయినా ఏం జరిగినా జరగకపోయినా ఆ నరసేసేయాలి, వాళ్ళని లోపలేసేయాలి, తర్వాత కోర్టు అడిగిన సమాధానం లేకపోతే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ బయటకు పంపించాలి, ఏమీ లేదు వదిలేయాలి. అది మీకు అలవాటు కాబట్టి ఏమీ జరగలేదు, ఏమీ లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అబ్బా నాకు అర్థం కావట్లేదు. వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, భూమన్ కరుణాకర్ రెడ్డి ఎందుకు అసలు మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నారు, సమాధానం లేదు, సిట్టు లేదు, బిట్టు లేదు. ఎందుకు అసలు మీకు ఒక విషయం తెలుసో తెలియదు, యావత్ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ తెలుగు ప్రజలు కానీ అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఆయన కొలుసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి బాగా ఆలోచించండి. తప్పకుండా వీటిలో ఎంతమంది అయితే నేరస్తులు ఉన్నారో అందరూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సాయంత్రము సుప్రీంకోర్టు ధర్మాసనం దాని మీద విచారణ జరిపి వారి సూచనలు చెప్పకముందే ఈసారి ముందే వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, రిప్లై ఇచ్చేస్తాడు, చెప్పేస్తాడు, మీరు వెళ్ళిపోయి ఇంటికి అంటాడు, బిసాన దర్చుకోమంటాడు. చూడండి, అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇమోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని. ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తా ఉన్నారు. ఒకసారి అలా ఏమి జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అంతే కదా జరగాల్సింది. ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తా ఉన్నారు, చూపించడం జరిగింది. ఇవన్నీ చూస్తా ఉన్నారు, కనిపిస్తా ఉన్నాయి. ఇంట్లో ఏం చేస్తారు వచ్చి, ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? అంటిల్ అన్లెస్ రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి. అయితే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒకసారి క్లారిటీగా మనం చూద్దాం. న్యూఢిల్లీ తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువులు కొవ్వు ఉందన్న ఆరోపణలపై విచారణకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ విషయం మీద లాస్ట్ టైము సుప్రీంకోర్టు స్వాగతించి వాటి మీద తీర్పు చెప్పకముందే, అసలు విచారణ జరపకముందే మొన్న వారం క్రితం అయితే వైసీపీ శ్రేణుల్లో కానీ ట్రోల్ చేసేసి మొత్తం ట్రోలింగ్ బ్యాచ్ అంతను మొత్తం అయిపోయింది. చంద్రబాబు చంప సెల్లు మనదని చెప్పడం, ఆయన ఏడిపోయేదో ఒకప్పుడు ఏడ్చిందేదో ఆ వీడియో పెట్టడము, ఆయన మొత్తం భక్తులందరూ తిట్టేసినట్టుగా, అసలు సుప్రీంకోర్టు మొత్తం ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పినట్టుగా ఏదో చెప్పింది. శుక్రవారం ఆదేశించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఇమిడి ఉన్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో స్వతంత్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏమీ లేదు, సుప్రీంకోర్టు స్వీకరించలేదు, కేసు కొట్టేసింది, ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ గడ్డం నాని ఏమో మాట్లాడడం జరిగింది. అసలు హిందువేనా కాదా తెలీదు, అసలు ఆయనకు దండం, ఆయన కుటుంబానికి దండం అంటే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అధికారి అంటే పేర్కొంది. కొత్త విచారణ బృందంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అధికారి మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుండి 2 అధికారులు ఉంటారు. ఇక్కడ సిబిఐ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ ఆంధ్రప్రదేశ్ అధికారులు మొత్తం 2 అధికారులు ఉంటారు. లడ్డూలను కల్తీ చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆరోపణలు కౌంటర్ జోలికి వెళ్లలేదని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మేము స్వతంత్ర సిట్ని సూచిస్తున్నాము. ఇందులో సిబిఐ నుండి 2, రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 మరియు FSSAI నుండి అధికారులు ఉండవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఈ అంశంతో ముడిపడి ఉన్నందున ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది తిరుపతి దేవస్థానం ప్రసాదం. కాబట్టి ఏమీ జరగలేదు. సుప్రీంకోర్టు మొన్న ఏమన్నారు, సుప్రీంకోర్టు అసలు సూచనలు చెప్పకముందే సుప్రీంకోర్టు కొట్టేసింది. వీళ్ళకి మొత్తం పరుగు పోయింది, మొత్తం ఎక్కడ దాచుకుంటారు తలా, మొత్తం మనోభావాలు దెబ్బతిన్నాయి, అది చేశారు ఇది చేశారని వైవి సుబ్బారెడ్డి ఈయన కరుణాకర్ రెడ్డి మొత్తం ఠామ్ చేసిండు. ఆయన ఏదో ఒక పాటే పాడేసిండు మొన్నగా, పవన్ కళ్యాణ్ పాట. ఇప్పుడు ఈయన ఏమీ జరగలేదు. మళ్ళీ ఒకసారి ఈ వీడియో విందాం. మధ్యలో మీకు కొన్ని విషయాలు చెప్తా. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రినా? అసలు ఇంతకుముందు సిట్లు ఏర్పాటు చేసిన, సిఐడి చేసిన, ఎవరెవరు ఉన్నారో పోలీసులు అందరూ కింద పనిచేసిన వాళ్ళు అసలు ఏం చేశారు? అసలు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు ఏజీగా ఉండేవాళ్ళు. ఆయన ఏం చేశాడు? మొన్న బయటకు వచ్చి పంది కొవ్వు 1100 రూపాయలు ఉంది, ఆవు నెయ్యి తక్కువ ఉంది, మరి పంది కొవ్వుని తీసుకొచ్చి ఆవు నెయ్యిలు ఎందుకు కలుపుతారు? ఆయన అసలు పంది కొవ్వు ఎంత ఉందో తెలియదు ఆయనకి. ఆయన పందిలాగా మాట్లాడతారు ఆయన అంటారు కొంతమంది. కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం. ఏమీ జరగలేదు అన్నది మీకు ఎందుకంటే మీరు ఏమీ తప్పు చేయలేదు, ఏమీ జరగలేదు, వీళ్ళేదో చూపించే ప్రయత్నం చేసినా సరే మీకేం ప్రాబ్లం లేదు. మీలాగా ఏమీ లేకుండా ఇమీడియట్లీ అరెస్ట్ చేసేసి ఏమీ లేదో చేతులు ఎత్తడం కాదు కదా. ఇక్కడ మీకు అన్ని ఆధారాలు తీసుకున్నాక ఎక్కడైతే ఎన్ని 4 ట్యాంకర్లు ఒకసారి వచ్చినాయి, వాళ్ళ కెపాసిటీ ఎంత, ఈ 4 ట్యాంకర్లు 2 ట్యాంకర్లు టోల్ గేట్లు కూడా దాటకుండా తిరుపతిలోకి ఎలా వచ్చాయి, ఇప్పుడు 4 సంస్థల నుంచి నెయ్యి తెచ్చారు, అసలు ఏంటి బోలో కంపెనీ ఏంటి, ఇవన్నిటి మీద విచారణ జరుపుతారు కదా. ఏమి చేయనప్పుడు మీకెందుకు భయం? ఈ ఒక్క మాట ఎన్నిసార్లు అన్నారు చూడండి. చేస్తా ఉన్నాం అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. ఇంకా సుప్రీంకోర్టు అని కానీ, న్యాయస్థానాలు కానీ, లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఎవ్వరు అవసరం లేదు. సార్ చెప్పేసిండు ఏమీ జరగదు, వాళ్ళు వచ్చి ఇదే చూసుకోవాలి, నేను ఇస్తున్నా చూసుకోపోరు, ఏం చేసుకోపోరు, ఇదే తీర్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పబోతున్నాయి. అత్యున్నత న్యాయస్థానానికి చెప్పబోతున్నాడు ఏమని, ఏం జరగలేదా, ఇది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవే పేపర్లు కదా మీరు చూసేది, మరి ఇంకా చేయడం డబ్బులు దండు అవన్నీ ఎందుకు మీరు బోర్ అని చెప్పంటున్నాడు ఆయన. జరగాల్సింది ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటి ఆధారాలన్నీ కూడా చూపించు. ఆయన ఏమన్నాడు, మాట జారిన ఆధారాలు చూపిస్తాడు. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ బిల్లు ఏమీ జరగలేదు, సిట్టు సిబిఐ మీకు అవసరం లేదు, మీరు వేసిన సిబిఐ మీరు వేసిన సిఐడిలు కాదు, ఇక్కడ ఇది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది, ఆ తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయండి. మీతో పాటు ప్రతి ఒక్కరూ తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరం వదిలిపెట్టాడు, తప్పకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది, లోపలికి వెళ్తారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వరంతో పెట్టుకున్న ప్రతి ఒక్కరు అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏమీ జరగనప్పుడు మీరు ఎందుకు భయపడకుండా ఇంట్లో కూర్చోండి, అందరూ వచ్చి అప్పుడు మాట్లాడతారు. అప్పుడు ఒక నెల 2 నెలల 15 రోజుల ఈ దర్యాప్తు అయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత సుప్రీం న్యాయస్థానం ఏం చెప్తుందో దాని తీర్పు బట్టి ఉందరు కానీ. ఓకేనండి, ఇప్పటికైనా ఏమీ జరగలేదు పచ్చారు ఆలోచించద్దు. మన ఛానల్ నుండి చెప్తున్నాం, దయచేసి విచారణ జరిగి పూర్తయిన వరకు సుప్రీం ధర్మాసనం ఏదైతే తీర్పు ఇస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయండి ఎవరైనా సరే. ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తట్టుకుంటారు, అలాగే ముందే కూర్చుని కొయ్యలమ్మ అన్నట్టుగా అది ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రంకి వస్తుంది అంటే మీరు 1 గంట 2 గంటలకే ప్రెస్ మీట్ పెట్టేసి ముందు చెప్పేసారు. ఇలాంటివి ఎవరు భక్తులు మాత్రం అపోహపడవద్దు, తప్పకుండా వీటి మీద విచారణ జరుగుతుంది. 100% ఎవరైతే అన్యాయం చేసారో, ఎవరైతే సాంప్రదాయాలను మట్టు కల్పించాలని చూసారో వాళ్ళు మాత్రం శిక్షించడం జరుగుతుంది. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.